ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. An air bubble of volume 1 centimeter cube rises from the bottom of the lake, that is 40 meters deep, at a temperature of 12 degrees Celsius. To what volume does it grow when it reaches the surface, which is at a temperature 35 degrees Celsius? సో ఇక్కడ ఏంటంటే మనకి ఇనీషియల్గా ఎయిర్ బబుల్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది 1 సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. సో ఒక డయాగ్రామ్ నేను గీసుకుంటాను స్టూడెంట్స్. ఓకే, సో ఇనీషియల్గా ఎయిర్ బబుల్ అనేది ఇలా ఉంది. సో దాని ప్రెషర్ వచ్చేసి P1, వాల్యూమ్ వచ్చేసి V1, టెంపరేచర్ వచ్చేసి T1 అనుకుంటాను. సో అదేంటంటే అది సర్ఫేస్కి రైజ్ అయింది, అప్పుడు దాని వాల్యూమ్ ఆఫ్ కోర్స్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అప్పుడు కరెస్పాండింగ్ వాల్యూస్ P2, V2 అండ్ T2 అనుకుంటాను. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వచ్చేసి P0. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు నేను స్టేజెస్ ప్రకారం, సో ఇనీషియల్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్ వాటి ప్రకారం కన్సిడర్ చేస్తే ఇనీషియల్గా ఏంటంటే వాల్యూమ్ వచ్చేసి 1 సెంటీమీటర్ క్యూబ్ అండ్ ఇట్ ఈస్ అట్ అ డెప్త్ ఆఫ్ 40 మీటర్స్ అండ్ టెంపరేచర్ 12 అని చెప్పేసి అంటున్నాడు. సో డెప్త్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ వాల్యూ, అది 40 మీటర్స్ అనమాట. సో ఫస్ట్లీ దీంట్లో ఉండే ప్రెషర్ వాల్యూ గురించి చూసినట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ గురించి మనం పట్టించుకోవట్లేదు. సో ప్రెషర్ P1 ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ P0 ప్లస్ ρgh. ఓకే, సో P0 ప్లస్ ρgh. సో P0 వాల్యూ ఒకవేళ నేను చూసాను అనుకోండి, సో దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్కల్. సో 101325 అనమాట. ఓకే, సో 101325 ప్లస్ రో వాల్యూ, రో వాటర్ వచ్చేసి 1000 ఇంటూ జీ వాల్యూ ఏదైతే ఉందో అది నాకు 9.8 ఇంటూ హెచ్ వాల్యూ వచ్చేసి నాకు 40 అనమాట. సో ఇందులోంచి నాకు P1 వాల్యూ ఏదైతే ఉందో స్టూడెంట్స్, సో ఆ వాల్యూ వచ్చేసి నాకు 493325 వస్తుంది అనమాట. సో ఇది పాస్కల్స్లో ఉంది మనకి. ఓకే, అండ్ V1 ఏదైతే ఉందో, సో ఇనీషియల్గా వాల్యూమ్ ఆఫ్ బబుల్ ఏదైతే ఉందో అది 1 సెంటీమీటర్ క్యూబ్, టెంపరేచర్ వచ్చేసి 12 డిగ్రీ సెల్సియస్. సో 1 సెంటీమీటర్ క్యూబ్లోనే పెట్టేస్తాను, ఎందుకంటే ఫైనల్ ఆన్సర్ కూడా నాకు సెంటీమీటర్ క్యూబ్లో వస్తుంది. సో T1 వచ్చేసి 12 డిగ్రీ సెల్సియస్. సో ప్లస్ 273 చేస్తే నాకు కెల్విన్లో వస్తుంది, దట్ ఈస్ 285 కెల్విన్. సో ఫైనల్ ఏదైతే ఉందో, ఫైనల్గా మనకి ఈ బబుల్ అనేది పైకి వచ్చేసింది. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ అ డెప్త్. సో ఏంటంటే మనకి దాంట్లో ఉన్న ప్రెషర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో P2 వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ P0, విచ్ ఈస్ 101325 పాస్కల్స్. ఓకే, అండ్ దాని వాల్యూమ్ ఏదైతే ఉందో V2 మనం కనుక్కోవాలి. టెంపరేచర్ T2 విషయానికి వచ్చినట్లయితే అది 35 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి అన్నాడు. సో 273 ప్లస్ 35, సో నథింగ్ బట్ 308 కెల్విన్ వస్తుంది. సో నథింగ్ బట్ స్టూడెంట్స్ మనకి ఈ బబుల్ లోపల ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో, సో అది మనం ఏంటంటే ఐడియల్ గ్యాస్ అని కన్సిడర్ చేద్దాం. సో ఐడియల్ గ్యాస్ కన్సిడర్ చేసినట్లయితే ఐడియల్ గ్యాస్కి PV ఈజ్ ఈక్వల్స్ టు NRT ఈక్వేషన్ని సాల్వ్ చేస్తుంది. నథింగ్ బట్ PV/RT కాన్స్టెంట్. ఓకే, సో NR కూడా కాన్స్టెంట్ కాబట్టి PV/T అనేది కాన్స్టెంట్. సో దాని నుంచి P1V1/T1 ఈజ్ ఈక్వల్స్ టు P2V2/T2 అనమాట. సో ఇందులోంచి నాకు V2 అనేది కావాలనుకోండి, సో అప్పుడు నేను ఏం రాస్తాను, V2 ఈజ్ ఈక్వల్స్ టు T2 అటు పంపించాను. సో T2/T1 ఇంటూ P2 ఇటు వెళ్ళింది, సో అప్పుడు P1/P2 ఇంటూ V1 అనమాట. సో T2/T1, T2 వాల్యూ 308, 285. సో 308/285 ఇంటూ P1 వాల్యూ నేను చూసినట్లయితే 493325 బై ఈ వాల్యూ 101,325 ఇంటూ V1 ఇనీషియల్గా వచ్చేసి 1 సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు నాకు ఫైనల్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది కూడా నాకు సెంటీమీటర్ క్యూబ్లో వస్తుంది. సో V2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసినట్లయితే సో నాకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది 5.26 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. సో ద వాల్యూమ్ చేంజ్ టు ఫ్రమ్ 1 సెంటీమీటర్ క్యూబ్ టు 5.26 సెంటీమీటర్ క్యూబ్.